సింగరేణిలో దుస్థితికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కొత్తగూడెంలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో పాల్గొన్న కిషన్ రెడ్డి సింగరేణి నుంచి తీసుకున్న బొగ్గు విద్యుత్ బకాయిలను చెల్లించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 24,000 కోట్ల అప్పు పెట్టిందని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో దేశంలో అతిపెద్ద బొగ్గు కుంభకోణం జరిగిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అందరికి తెలుసు, కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో చాలా పెద్ద ఎత్తున బొగ్గు కుంభకోణం జరిగింది. 2,60,000 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం ఆ రోజు దేశంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల రోజు తెల్ల కాగితాల మీద ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ ఉండదో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని తెల్ల కాగితాల మీద మన్మోహన్ సింగ్ గారికి స్లిప్ రాసేవాడు. ఆ రకంగా మరి డబ్బులు తీసుకొని పెద్ద ఎత్తున మైన్స్ ఇచ్చిన విషయం మనకందరికి తెలుసు. ఆ తర్వాత సుప్రీం కోర్టు అదే విధంగా కాగ్ ఆడిట్ లో దోషులుగా తేలి ఆ రోజు కాంగ్రెస్ మంత్రులు జైలుకి వెళ్ళిన విషయం కూడా మనం చూశాం. ఆ సమయంలోనే సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దొడ్డదారిన అక్రమంగా అవినీతితో బొగ్గు మైన్స్ అలాట్మెంట్ చేశారో ఆ మైన్స్ అన్నిటిని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు రద్దు చేసింది. రద్దు చేయడమే కాదు మాట చెప్పింది, భవిష్యత్తులో అది ప్రభుత్వ కంపెనీలైనా ప్రైవేట్ కంపెనీలైనా పారదర్శకతో యాక్షన్ ద్వారా వేలం ద్వారా బొగ్గు బ్లాక్లు ఇవ్వాలని 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా కావచ్చు, మహానది కోల్ ఫీల్డ్స్ కావచ్చు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కావచ్చు, ఆ రకంగా అనేక కంపెనీలు అది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గాని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గాని అన్ని కంపెనీలకు కూడా ఆక్షన్ ద్వారానే ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు నేను కొత్తగూడెం గడ్డ నుంచి ఈ సింగరేణి అడ్డ నుంచి నేను ఒకటి చెప్తా ఉన్నాను, సుమారు 11 సంవత్సరాల తర్వాత ఆక్షన్ లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇచ్చినటువంటి మొట్టమొదటి బ్లాక్ 20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు, ఇక్కడ కార్మికులు, ఇక్కడ రాజకీయ పార్టీలు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ అడుగుతున్నటువంటి ఈ తాడిచెర్ల బ్లాక్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 20 సంవత్సరాల తర్వాత ఇచ్చింది. ఆక్షన్ లేకుండా దేశంలో ఇచ్చినటువంటి ఏకైక కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ను ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ బ్లాక్ అత్యంత మంచి బొగ్గు గ్రేడ్ 8 బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. మన